అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. నేను ఎనిమిదవ తరగతి శతక పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం విద్యార్థి శతకం. రచన గరికపాటి మల్లావధాని. జననీ జనకులు నినుకొని పెనిచిన దేవతలటంచు పెనుపోక భక్తిం గనుకొని ఏనిసము వారిం దనపొరియే నీకు సౌఖ్యదము విద్యార్థి. ఓ విద్యార్థి, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులే నీకు దేవతలతో సమానం. వారిని నీవు నిత్యం సేవించాలి, వారిని నీవు నిత్యం పూజించాలి. అలా చేస్తే నీకు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రెండవ పద్యం కుమార శతకం. రచన కి అప్పల నరసయ్య. పిన్నల పెద్దల యొడగడు మననచే మెలుగు తుజన మార్గంబుల నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్ని యొరలనన్న బడదువన్న కుమార. ఓ కుమార, వయసులో నీకన్నా చిన్నవారిని, వయసులో నీకన్నా పెద్దవారితో నువ్వు మర్యాదగా ఉండాలి. వారిని నీవు నిత్యం సేవించాలి. అలా చేస్తే నీకు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు, అలాగే మంచి గౌరవం లభిస్తుంది. మూడవ పద్యం విద్యా శతకం. రచన పెరుమల్ల మున్నెప్ప. పద్యం. గంట కాలము గడిచిన గతమునందరూ గతమే కానంది ఎట్లు కలిసి రాదు. గంట కాలం వృధగాగా గడపకివ్వు, విద్య నేర్చుకో బతుకంతా వెలిగిపోవు. ఓ విద్యార్థి, గడిచిపోయిన కాలాన్ని గతం అని అంటారు. గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రాలేము. అలాగే ప్రతి విద్యార్థి తన సమయాన్ని వృధా చేయకుండా తన విద్య పట్ల తన శ్రద్ధ వహించాలి. ధన్యవాదములు. Please like and subscribe for more videos. Thank you.